డాక్టర్ న్యూస్ విజయవాడలో వైసీపీ నేత బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ రాష్ట్రంలో రైతుకి గిట్టుబాటు ధర లేని పరిస్థితి, ఇటువంటి హీనమైన పరిస్థితి వ్యవసాయ రంగంలో ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏనాడు కూడా జరగలేదు. ఈ రాష్ట్రం ఇవాళ జరుగుతున్న పరిస్థితులు. ఈ రాష్ట్రం పుట్టి 56వ సంవత్సరంలో పుట్టింది. ఈ రాష్ట్రం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది భాషాభక్తి రాష్ట్రాల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు దాపరించలే. తీవ్ర సంక్షోభంలో ఉంది వ్యవసాయం, తీవ్ర సంక్షోభంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని చెప్పి. ఇవాళ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటూ ఈ ముసుగులో, ఈ సంక్షోభంలో మంత్రులు పత్తి పంటకు వచ్చి సీసీఐతో కొనిపిస్తే మధ్య దళాలుగా మంత్రులు తయారై సామాన్య పాపం రైతు దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి వాటన్నింటినీ దళాలుగా కొని ఆ రైతుకి అందవలసిన సహాయాన్ని దళాలుగా మంత్రులు దోచుకు తింటున్నారు. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మిర్చి పంట ముందుకు వస్తుంది, వచ్చేసి పంట చేతికొచ్చింది, కోతకొచ్చింది, మార్కెట్లో వస్తుంది. వ్యాపారస్తులు, దళారులు దాన్ని దోచుకు తినడానికి అప్రమత్తం ఉన్నారు. ప్రభుత్వం మేల్కోండి, మీరు మార్కెట్లో ఇంటర్వెన్షన్ అవ్వండి, ధర స్థిరీకరణ ప్రయత్నం చేయండి అని చెప్పి సుమారు 3 నెలల నుంచి గొంతెత్తి చాడుతున్నాం. ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రజావాణి వినిపిస్తున్నాం. మాతో పాటు రైతు సంఘాలు కూడా ముందుకు వచ్చాయి, వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు అలాగా చేమకుట్టినలాగా ఉన్నది. సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ జరుగుతున్నప్పుడు మిర్చియార్డుకి పోయి అక్కడ రైతుల తరపున ప్రభుత్వానికి వచ్చి డిమాండ్ చేయడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది, గొంతెత్తి చించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఫలితంలే. అట్టాసంగా చెప్పారు వాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పారు రేపటి నుంచి మార్కెట్తో మిర్చిని కొంటా ఉన్నారు. కానీ ఒక్క కాయ కూడా, 1 కిలో మిర్చిని కూడా కొనే పాపాన్ని పోలే. దానివల్ల ఇవాళ మిర్చి రైతులు పూర్తిగా కూడా నాశనం అయిపోయారు. వారి దిక్కుతో పరిస్థితులు ఉన్నది. పసుపు రైతులు చూసుకున్నా సరే అదే పరిస్థితి. చెప్తున్నారు మేము వచ్చి 1500 రూపాయలు కిలోకి ఇస్తామంటున్నారు, క్వింటాల్కి ఇస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అది ఎవరికి అందుతుందో చూడండి. మీ పార్టీ కార్యకర్తలు, మీ దళారులు, మీ మంత్రులు ఆ ముసుగులో దోచుకు తింటున్నారా లేదా ఇదని అడుగుతున్నాం. సామాన్య రైతుకి ఎవరికి ఇచ్చారో ఇంటికి వెళ్ళి చూడండి. అవునా నాకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సహాయం అందిందని చెప్పి ఎవరైనా చెప్తే మేము తలదించుకుంటాం. ఆ పరిస్థితి లేదు ఇవాళ. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించట్లే. ఏదైనా ఒక పంట వస్తుందంటే ఆ పంట ఎంత దిగుబడి వస్తుంది, ఎంత ఉత్పత్తి అవుతుంది, ఆ ఉత్పత్తులు వచ్చి ఈ డొమెస్టిక్ మార్కెట్లో మన రాష్ట్రంలోనే అమ్ముతారా, అది అవుతుందా, లేదు పై రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేయాలా, లేదు ప్రభుత్వమే దాన్ని ప్రొక్యూర్ చేయాలా అనే ఒక విధానాన్ని రూపొందించుకొని తద్వారా కార్యక్రమాలు చేయాలి. ఇవాళ కొత్తగా వ్యవస్థ పట్లే, కొత్తగా ఇవాళ వచ్చి మార్కెటింగ్ శాఖలు రాలే. వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి వచ్చాయి ఈ వ్యవస్థలు. కానీ వాటిని లెక్కలో తీసుకోరు. వాటి తాలూకా పూర్వపరాల గురించి పరిశీలించరు. ఎంతసేపు కూడా నాకేమొస్తుంది, నాకు దీనివల్ల ఈ విధానం వల్ల వస్తుంది, మా కార్యకర్తకి ఏ లాభం వస్తుంది, ఏ రకంగా అవినీతి జరుగుతుంది, ఇదే తప్ప ఇంకే పని కూడా ఇవాళ ప్రభుత్వానికి లేదు. ఈ రకంగా ఇవాళ రైతు పూర్తిగా కూడా కుదేలైపోతున్నాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పూర్వం ఒక నానుడు ఉన్నదో, ఆయనకి మనసులో ఉన్న మాట ఏదైతే ఉందో వ్యవసాయం శుద్ధ దండగానే
ఆయన అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయం ద్వారా ఇవాళ రైతుల్ని అన్నం పెట్టే రైతన్ని అన్నం చేయి చాచే రైతన్నగా ఇవాళ తయారు చేశారు ఇవాళ రాష్ట్రంలో అని చెప్పని ఇవాళ అంటున్నాం. దీని మీదే నిన్న మొన్న మేము ధర్నా చేస్తే వేలాది మంది రైతులు వచ్చి వారు ఆవేదన చెప్పుకుంటే ప్రభుత్వం ఒత్తిడి తీసుకుంటే దాని రాజకీయ కోణంలో ఇవాళ చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి మేము చెప్తున్నాం, మీరు ఎన్ని అవాకులు పెట్టినా ఎన్ని మా మీద అభ్యంతరం వేసినా మాకు అభ్యంతరలే, కానీ ఆ రైతును ఆదుకోండి. ఇప్పటికైనా మీరు రైతు కోసం ఆలోచించేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల మరి వాళ్ళకి మక్కువ లేదు. ప్రతి పంటకి కూడా ఇవాళ దీనమైన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపరించలేదు. ఇవాళ రైతుల కోసం ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి 2 రోజులు దీక్ష చేస్తున్నాం. ఇంకా ఇది పోరాటం చేస్తాం. రైతుకి ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టం వెనకాల వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీ ఉంటుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. ఇక 3వ అంశం,